శ్రీమాత్రే నమః. ముందుగా సాస్ టీవీ వీక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నా పేరు షర్మిలా కృష్ణ. ఈరోజు బొమ్మల కొలువు యొక్క విశిష్టత తెలుసుకుందాము. చాలా ప్రాంతాలలో దసరా అప్పుడు, కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి అప్పుడు ఈ బొమ్మల కొలువు పెడతారు. దేవి నవరాత్రులలో అనగా 9 రాత్రులు బొమ్మల కొలువు పెడతారు. ఇది సాధారణంగా పిల్లలు ఆనందంగా ఉత్సాహంగా ఉండటానికి పెడుతూ ఉంటారు. మరి ఎలా పెట్టాలి, అలంకరణ ఎలా చేయాలి అది తెలుసుకుందాం. ముందుగా 9 లేదా 3, 5, 7 అనే బేస్ సంఖ్యలుగా 9 స్టెప్స్ పెట్టుకోవాలి. దాని మీద ఒక తెల్లని బట్ట లేదా వస్త్రం పరచాలి. మొదటి స్టెప్స్ మీద దేవుడు, దేవతలు లేదా అమ్మవారికి సంబంధించిన బొమ్మలు పెడతాము. లాస్ట్ మెట్ల మీద ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు పెడతాము. మధ్య మెట్ల మీద రాజు, రాణి, యుద్ధవీరులకు సంబంధించిన బొమ్మలు పెడుతూ ఉంటాము. ఈ బొమ్మలు కొలువు తత్వము ఇలా ఉంటుంది. మొదటి మెట్ల మీద పెట్టిన దేవతామూర్తులు బొమ్మలు మనకి సత్వగుణాన్ని తెలుపుతాయి. చివరి మెట్ల మీద పెట్టిన ప్రాపంచిక సంబంధించిన బొమ్మలు మనకి తామస గుణాన్ని తెలుపుతాయి. మధ్య మెట్ల మీద పెట్టిన రాజు, రాణి వాటికి సంబంధించిన బొమ్మలు క్షత్రియ ధర్మాన్ని తెలుపుతాయి. ఈ 3 గుణాలని అధిగమించిన వాళ్ళు దేవి కటాక్షము లభ్యమవుతుందని నమ్ముతారు. ఈ అలంకరణ చేసిన తర్వాత ఎలా పూజ చేయాలి? ప్రతిరోజు ధూప నైవేద్యాలు పెట్టి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం కానీ సత్నామావళి, పసుపు ఆరోగ్యానికి చిహ్నంగా నిలుస్తాయి. కుంకుమ ఇల్లాలి సౌభాగ్యానికి చిహ్నంగా నిలుస్తాయి. ఇలా చేసిన దానివల్ల మనకి దేవి కటాక్షము కలిగి అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. బొమ్మల కొలువు ఫస్ట్ స్టెప్స్ మీద ఇలా విఘ్నేశ్వరుడు, సీతారాముల వారి సెట్టు, దుర్గా, వెంకటేశ్వర స్వామి, సరస్వతి ఫస్ట్ ముఖ్యంగా పెట్టచ్చు. రెండో స్టెప్ మీద మనం చూస్తున్నాము దశావతారాలు సాయిబాబా. మూడో స్టెప్ మీద అష్టలక్ష్ములు. 4వ స్టెప్ మీద కథకళి బొమ్మ, మీరాబాయి, కంచి కామాక్షి, హయగ్రీవ స్వామి, వైకుంఠము. లాస్ట్ మెట్టు మీద వ్యాపారవేత్తలు, అటువైపు చూస్తే పెళ్ళికి సంబంధించిన బొమ్మలు పెట్టాం. ఇటు వస్తే కైలాసం, శివుని సెట్, శివపార్వతులు ఆయన పరివారంతో సంబంధించిన కైలాసం సెట్టు పెట్టాము. మరి ఇటువైపు ఇక్కడ చూస్తే కృష్ణలీలలు స్వామి వాసుదేవ స్వామి సముద్రం దాటుతూ కృష్ణుని తీసుకెళ్ళడము, చిన్ని కృష్ణుడు, వెన్న కృష్ణుడు, గోపికల వస్త్రాలు అపహరణ చేసే కృష్ణుడు చూస్తున్నాము. తర్వాత ఇటు చూస్తే మనం ఒక పల్లెటూరి సెటప్ వేసాము. గుడి, ఇండ్లు, పండ్లమ్మాయన, రంగులు రాట్నం, గొడుగులు రిపేర్ చేసాయన, బావి, ధాన్యం తీసుకొస్తున్న ఎద్దుల బండి, రోడ్డు, దానికి తగ్గట్టు స్ట్రీట్ లైట్స్, సైకిళ్ళు, కార్లు, ట్రాఫిక్ సిగ్నల్ అయినా, అటు పొలంలో
జంతువులు, పిచ్చుకలు కానీ మనకి నచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఇది ఒక్కొక్కరి కళా దృష్టిని బట్టి, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి, వాళ్ళ సౌకర్యాలను బట్టి రకరకాల థీమ్స్తో సంతని, ప్లే గ్రౌండ్ అని, శ్రీరాముని యొక్క మొత్తం రామాయణంని ఒక సిరీస్గా, భాగవతంగా అట్లా రకరకాలుగా వాళ్ళ కళా దృష్టిని బట్టి వాళ్ళు పెట్టవచ్చు. ఈ బొమ్మల కొలువు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం పెడుతూ ఉండాలి. ఈ వర్షాకాలం వస్తుంది, ఈ దసరా సమయంలో వర్షాకాలం అప్పుడు నీరు బాగా పారాలని మట్టి తీస్తారు. ఆ మట్టితో బొమ్మలు చేసినప్పుడు మట్టి బొమ్మలు అమ్ముకున్న వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ చిన్నపిల్లలకి మనం అన్నట్టు మధుర స్మృతులు గుర్తు చేస్తాము. అంతకుముందు పూర్వకాలంలో మనము ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే చాలా దూరంగా ఉండేటివి. అప్పుడు ఆడవాళ్ళు అన్ని ఇంటి పనులు అన్నీ చేసుకొని కొంచెం అలసిపోయేవాళ్ళు. దానికోసం అన్నట్టు ఇది అదే ఊళ్ళో ఇట్లా బొమ్మలు కొలు పెట్టడం, ఒకరినొకరిని పిలుచుకోవడం, తాంబూలాలు అవన్నీ ఇచ్చి పుచ్చుకోవడం వల్ల మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది, సత్సంగం కూడా మంచిగా జరుగుతుంది. సో ఈ బొమ్మల కొలువు వల్ల ఒక కుటుంబమే అని కాదు, మొత్తం అందరికీ ఒక మానసికంగా ఒక ఉత్సాహంగా ఉంటుంది, అందరికీ మంచిగా ఉంటుందని చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. సాస్ టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ఇవాళ మనం బొమ్మల కొలువు అనేది మన సంప్రదాయం. మన సంప్రదాయం పాటిస్తూ ప్రతి ఇంట్లో ఇలా బొమ్మల కొలువు పెట్టడం, నలుగురు కలవటం, దసరా పండుగని మనం ఇలా జరుపుకోవటం అనేది మన ఆనవాయితీ ప్రకారం మా అత్తగారు ప్రతి సంవత్సరం ఇలా బొమ్మల కొలువు పెడతారు. నేను ఒంగోలులో గవర్నమెంట్ హాస్పిటల్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా మనకున్న కాల పరిమితి వల్ల, దానివల్ల ఎక్కువ అందరి ఇంట్లో ఇలాగ పెట్టడం, సెలబ్రేట్ చేయటం అనేది ఈ రోజుల్లో అంత సులభం కాదు. కానీ మా అత్తయ్య ఎవ్రీ ఇయర్ ఇలాగా బొమ్మల కొలువు ప్రతి సంవత్సరం కొత్త బొమ్మలు తెస్తారు. ఉన్న బొమ్మల్ని ఇలా అలంకరించటం, అందరినీ పిలిచి ఇలా తాంబూలం ఇవ్వటం, ఇలా దసరా పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకోవటం, పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగకి అందరం ఇక్కడ గ్యాదరింగ్ అవ్వటం, ఇవంతా మాకు ఫ్యామిలీ రిచువల్గా మారింది. ఈ జనరేషన్ పిల్లలకి ఫోన్, టీవీ ఇవి అలవాటుగా మారిపోతున్నాయి తప్పించి మన పాత సంస్కృతులు ఏంటి, మన పురాణాలు ఏంటి, ఈ బొమ్మల కొలువు చూస్తే తప్ప పురాణాల్లో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి, వీళ్ళు ఉంటారు అనేది ఒక అవగాహన కూడా లేని రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో ఇలాగ బొమ్మల కొలువు చూస్తూ, ఈ బొమ్మలు చూస్తూ దాని ప్రకారం మన పురాణాలు ఏంటి, మన ట్రెడిషన్స్ ఏంటి అని తెలుసుకుంటూ వాళ్ళు కూడా దీన్ని ఎంతో ఎంజాయ్ చేసే పండగ కాబట్టి అందరూ ఇలా జరుపుకుంటే బాగుంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. సాస్ టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.